యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమ కొరకు వందనాలు. మా ముందుంచినటువంటి వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన బిడ్డలందరి కొరకై వందనాలు, స్తోత్రాలు. అల్పదాసుడనైన నన్ను మీ సిలువ చాటును దాయండి, మీ నోటికి బూరగా ఉంచుకోండి, మీ గుప్పెట్లో భద్రపరిచి మీ ఆత్మ శక్తి చేత నింపండి. మీరు మాట్లాడండి ప్రభువా, మీకు వందనాలు. ప్రపంచంలో 805 కోట్ల మంది ప్రజలు ఉంటుండగా ఇంతమందిలో మమ్మలను ప్రేమించి మాకు రక్షణిచ్చి లోకం నుండి ప్రత్యేకించుకుని నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి నీకు ప్రియమైన బిడ్డలుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మలను తండ్రి మీరు ఏర్పరచుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకంలో మేము ప్రత్యేకముగా ఉండవలసిన వారమై ఉన్నామని ఇందును బట్టి తెలుస్తోంది కనుక నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మలను ఎన్నుకొనుటలో ప్రభా మాలో ఏ ఆధిక్యత లేదు, కానీ మీ ప్రేమ కనబడతా ఉంది ఆయన. లోకములో యోగ్యులైన వారు, ఎన్నికైన వారు, బలవంతులు, శూరులు, ధనవంతులు వీళ్ళని కాదు, కానీ ప్రభువా అల్పులమైన మమ్మలను మీరు ప్రేమించి ఎన్నుకున్నందుకై, మీ ప్రేమను మా పట్ల కనపరిచినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ కృప కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మలను మీరు ప్రేమించినందుకై వందనాలు. నీ వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమను తెచ్చుకొనమని, వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. వారికి ఒక కుమారుడున్నాడు, యవనస్తుడైన కుమారుడున్నాడు. ఆ యవనస్తుడైన కుమారుడు చక్కగా యవనస్తులాగానే మంచి చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత చక్కటి ఉద్యోగం కొరకు వెతుక్కున్నాడు. మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. తన జీవితం చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంది. ఎందుకంటే యవనస్తుడు, బలం కలిగి ఉన్నాడు, చదువు కూడా చదువుకున్నాడు, ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. చాలా చక్కగా తన జీవితం గడిచిపోతూ ఉంది. తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు. అందుచేత ఈ అబ్బాయి కూడా కొద్దిగా భక్తిలో, విశ్వాసంలో ఎదుగుతానే ఉన్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని నోట నుండి రక్తం పడింది. ఆ యవనస్తుడు కొంచెం కంగారు పడ్డాడు. తల్లిదండ్రులు కూడా కొంచెం కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకుని వెళ్తే ఆ యవనస్తుడిని పరీక్షించిన వైద్యులు చెప్పారు, ఈ యవనస్తుడికి క్యాన్సర్ వచ్చింది. అది కూడా ఏం క్యాన్సర్ అంటే టంగ్ క్యాన్సర్, నాలుక క్యాన్సర్ వచ్చింది. ఈ యవనస్తుడికి నాలుక తీసేయాలి, నాలుక కట్ చేసేస్తేనే కానీ బ్రతకడం అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఇక చేసేది లేక తల్లిదండ్రులు ఆ కుర్రవాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. సర్జరీకి అన్నీ సిద్ధం చేసేసారు. ఇక ఆ కుర్రవాడిని నాలుక కట్ చేసేస్తారు. ఇంక అప్పటి నుంచి ఇంక మాటలు మాట్లాడడానికి ఉండదు, మాటలు మాట్లాడడానికి, పాటలు పాడడానికి ఉండదు. ఇక నాలుక ఉన్నప్పుడే కదా పాటలు పాడగలిగిన, మాటలు మాట్లాడగలిగిన, ఏం చేసినా మనం ఈ నాలుక ఉన్నప్పుడే. సరే, ఇక డాక్టర్లు ఆ కుర్రవాడి దగ్గరికి ఒక టేప్ రికార్డర్ తీసుకొచ్చి, ఇక అరగంటలో నీకు ఆపరేషన్ చేస్తాం కనుక నాలుక తీసేస్తాం, ఇంక నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉండదు, కాబట్టి నువ్వేం మాట్లాడాలనుకున్నావో ఆ మాటలన్నీ కూడా ఇప్పుడే మాట్లాడేసేయి, దాన్ని రికార్డ్ చేస్తాం. మీ అమ్మతో మాట్లాడాలనుకుంటావా, డాడీతో మాట్లాడతావా, తమ్ముడితో మాట్లాడతావా, చెల్లితో మాట్లాడతావా,
ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో వాళ్ళతో నువ్వు మాట్లాడు, అది రికార్డ్ చేస్తాము, అరగంట రికార్డ్ చేసి ఇస్తాము, ఆ తర్వాత నీకు సర్జరీ చేస్తామని చెప్పారు. సరే, ఇక ఈ పిల్లవాడు ఆ టేప్ రికార్డర్ ఆన్ చేసినప్పుడు మాట్లాడుతున్నాడంట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరువకుము అని చెప్పి దేవానికి స్తోత్రము స్తోత్రం 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 అంట అరగంట సేపు కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. ఈలోగా జరిగిన సంగతి ఏమిటంటే, ఈ కుర్రవాడి యొక్క నాలుక చిన్న ముక్క కట్ చేసి అది బయాప్సీకి పంపించారు. ఆ బయాప్సీ రిపోర్ట్ కోసమని వీళ్ళు చూస్తున్నారు. అంతకుముందు ఒకసారి టెస్ట్కి పంపించారు. ఆ టెస్ట్లో ఇతనికి క్యాన్సర్ అని వచ్చింది, టంగ్ క్యాన్సర్ అని. అయితే ఇప్పుడు మళ్ళీ బయాప్సీ రిపోర్ట్ కోసం అని చెప్పి బయాప్సీకి పంపించారు. ఈ అరగంటలో ఇతను ఏం చేస్తున్నాడంటే, దేవానికి స్తోత్రం స్తోత్రం, ఈ ఒకటే మాట ఏంటంటే, యేసు ప్రభువానికి స్తోత్రం, యేసు ప్రభువానికి స్తోత్రం, ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడంట. అరగంట సేపు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. అయితే స్తుతిస్తున్న తర్వాత ఈ బయాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని వచ్చిందంటే, ఆ కుర్రవాడి క్యాన్సర్ లేదని వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ ఆశ్చర్యపోయి అడుగుతున్నారంట, ఏమిటి అరగంట క్రితం కూడా ఆ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా నీకు క్యాన్సర్ ఉందనే విషయాన్ని బయలుపరిచాయి, ఈ అరగంటలో ఏమైంది, మరి నీకు ఇంత మార్పు ఎలాగొచ్చింది అంటే, స్తుతి స్థితిని మారుస్తుంది, స్తుతి స్థితిని మారుస్తుంది. అతనుకున్నటువంటి స్థితి, ఆ స్థితిని మార్చింది ఏంటంటే స్తుతి. అందుకే దేవుని సన్నిధిలో పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, అనాలోచనగానో మౌనంగానో ఏవో దృష్టి పెట్టి ఎక్కడో ఉండటం కాదు. పాటలు పాడేటప్పుడు అందరితో కలిసి దేవుని స్తుతించాలి. స్తుతులు చెప్పేటప్పుడు కూడా అనాలోచనగా ఉండకుండా దేవుని స్తుతించాలి. స్తుతి స్థితిని మారుస్తుంది అని చెప్పి ఆ యవనస్తుడికి సర్జరీ అవసరం లేకుండా డిశ్చార్జ్ చేసి పంపించేశారు. కనుక ప్రియ దేవుని పిల్లల, స్తుతిలో ఉన్నటువంటి శక్తి, స్తుతిలో ఉన్నటువంటి ప్రభావము, స్తుతిలో ఉన్నటువంటి గొప్పతనము క్రైస్తవులకి చాలామందికి తెలియదు. దేవునికి స్తుతించటంకు బదులుగా ప్రార్థన చేయమని అన్నామంటే ఇక మొత్తం వాళ్ళ అవసరాలన్నీ చెప్పుకోవటం మొదలెడతారే తప్ప, దేవా నువ్వు నాకు ఈ దినాన్ని ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రం అని కానీ, నువ్వు నాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు స్తోత్రం అని కానీ, దేవుని స్తుతించేటటువంటి ఆ స్తుతి అనేది వాళ్ళ నోట్లో నుంచి రావటం లేదు. అందుకే కొంతమంది పాటల ద్వారా స్తుతులు చెల్లించారు దేవునికి, అలాగే ఆరాధన ద్వారా దేవునికి స్తుతులు చెల్లించారు. దేవుని సన్నిధిలో స్తుతి చెల్లించటానికి వివిధమైన పద్ధతులను భక్తులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకు బోర్ ఎక్కువ కదా, ఎక్కువ స్తుతి చెప్పినా బోర్ అయిపోతుంది, ఎక్కువ పాటలు పాడినా విసుగొచ్చేస్తుంది, ఎక్కువగా స్తుతులు చెప్పినా విసుగొచ్చేస్తుంది, ఎక్కువ ప్రార్థన చేసినా విసుగొచ్చేస్తుంది. అంటే ప్రార్థన అంటే స్తుతులు చెప్తే విసుగొచ్చేస్తుంది. మనం అసలు విసుగుతోనే పుట్టామేమో తెలియదు కానీ. ప్రియ దేవుని పిల్లలారా, కనుక మన జీవితంలో ప్రార్థన, ముఖ్యంగా స్తుతి అనేది, అందుకనే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క చిత్తమును గురించి చెప్పేటప్పుడు మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దేవుని యొక్క ఇష్టం, దేవుని చిత్తం లేక దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవునికి స్తుతి చెల్లించటం. కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, త్రోవను వెళుతున్నా, ఏం చేస్తున్నా స్తుతి అనేది ఉంటుందా? మన జీవితంలో స్తుతి చెప్పే మనసు ఏమైనా ఉంటుందా? ప్రియ దేవుని పిల్లలారా, కనుక దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. నిజంగా దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. ఎంతటి గొప్పవాడైనా సరే, ఎంతటి బలవంతుడైనా సరే,
ఎంత ఆరోగ్యవంతుడైనా సరే అది దేవుడిచ్చిన ఆరోగ్యమే తప్ప, దేవుడు ఆరోగ్యం ఇస్తేనే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. కానీ దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు గాన ఆరోగ్యాన్ని కొట్టివేస్తే మనిషి కదలడమే కష్టం. మనిషి కదలలేడిగా. ఎటువంటి వాళ్ళైనా, నేను ఒకసారి ప్రార్థన చేయటానికి ఒక అమ్మాయి కొరకు ప్రార్థన చేయటానికి వెళ్ళాను. స్వర్ణలత అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. వాళ్ళ నాన్నగారు హెడ్ కానిస్టేబుల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పాలకొల దగ్గర విజయ్ చిత్ర దగ్గర వాళ్ళు ఉంటూ ఉండేవాడు. ఇంతకీ ఏమిటి అంటే, ఆ అమ్మాయి పాదాల్లో భయంకరమైన బాధ. అసలు కాలు కింద పెట్టి కాలు మోపి నడవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు కబురు పెట్టారు, అయ్యగారండి అసలు కాలు కింద పెట్టలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, కనీసంగా నిలబడలేకపోతున్నాను అని చెప్పి కబురు పెడితే వెళ్ళాను. పాస్టర్ గారు నేను కలిసి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి దేవుని కృపను బట్టి ప్రార్థన చేయగా చక్కగా ఆ అమ్మాయి కాళ్ళు బాగైపోయినాయి. ఆమె తర్వాత మళ్ళీ ఏలూరులో డిగ్రీ చదవటానికి డిగ్రీ కాలేజీలో జాయిన్ అయింది. యవనస్తురాలు, ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డ, యవనస్తురాలు. కాళ్ళల్లో ఏదో బాధ. పుళ్ళు లేవు, కాళ్ళలో పుళ్ళు లేవు, గాయాలు లేవు, ఏమీ లేదు. కానీ పచ్చిగా ఉండి కాలు కింద మోపలేనటువంటి బాధ. ఎందుకో తెలియదు. వెళ్ళి ప్రార్థన చేశాక దేవుని కృపను బట్టి ప్రభువు స్వస్థపరిచారు కనుక అమ్మాయి లేచి నడవగలిగింది. చక్కగా అప్పటి నుంచి కూడా డిగ్రీ చదివింది. తర్వాత మళ్ళీ మిగతా చదువులు కూడా చదువుకుంది అమ్మాయి. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పడుకుంటే ఉదయం మళ్ళీ లెగవటం అనేది అది దేవుని కృప. అది దేవుని యొక్క కృప అయితేనే కానీ నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉండలేవు. ఇవాళ దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి మన ఇష్టం వచ్చిన ఆలోచనలు ఆలోచిస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్లుగా మనం నడుచుకుంటా ఉన్నాం. కానీ ఏదన్నా తేడా వచ్చిందంటే, దేవుని చిత్తంలో కానీ ఒకవేళ మనం లేకపోతే, ఏదన్నా తేడా వచ్చిందంటే, ఒక ఆమె చాలా అందంగా ఉంటుందట, అందగతే. అయితే ఆమె ఒక సినిమా యాక్టర్. ఆ సినిమా యాక్టర్ అయ్యుండి ఆమె అందాన్ని ఆమె ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండడం కోసమని ఆమె గది నిండా అద్దాలు బిగింపించేసుకుంది. ఎటు తిరిగినా కూడా ఆమె అందం కనపడాలని ఆ గది నిండా కూడా, ఆ ఇంటి నిండా అద్దాలు బిగింపించేసుకుందట. ఎటు తిరిగినా ఆమె అందం కనపడేటట్లుగా. అయితే ఒకరోజు ఆమె ముఖం నిండా, ఒంటి నిండా కురుపులు లాంటివి వచ్చేసి, ఆ కురుపులన్నీ కూడా చూడడానికి వికృతంగా, అసహ్యంగా కనబడడం మొదలుపెట్టింది. ఎటు చూసుకున్నా కూడా వికృతమైన స్వరూపం కనబడతా ఉంది. ఆ అమ్మాయి ఆ వికృతమైన స్వరూపాన్ని చూసుకోలేక అద్దాలన్నీ బదలు కొట్టేసిందట. చివరికి ఆ కురుపులన్నీ మాడిపోయి నల్లగా ముఖం నిండా కూడా నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. ఆ నల్లటి మచ్చలు ఏర్పడేసరికి ఆ అమ్మాయి ముఖం అంత అందంగా ఉన్నటువంటి ఆ అమ్మాయి శరీరము, ముఖం అంతా వికృతంగా తయారైపోయి. నిజమే ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుని కృప లేకపోతే ఒక రోజు, ఒక క్షణం, ఎవ్రీ సెకండ్, ఒక సెకండ్ గడవడం కష్టం. ప్రతి సెకండ్ దేవుని కృప మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ప్రతి సెకండ్ దేవుని కృప మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం మనం. ఆయన కనికరించకపోతే ఎవరినైనా సరే, దేవుని ఎరిగిన వారినైనా ఎరగని వారినైనా, ముఖ్యంగా దేవుని ఎరిగిన వారి విషయంలోకి వచ్చినట్లయితే ఆయన కృప ప్రతి సెకండ్ కూడా మన మీద ఉంటుంది. లేకపోతే మన జీవితం నడవడం, గడవడం కష్టం. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రతి విషయమందు ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మనము పని మీద ఎక్కడికన్నా వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చామంటే దేవుని కృప అది. క్షేమంగా ఇల్లు చేరగలుగుతున్నామంటే దేవుని కృప అది. మన పనులన్నీ చక్కర పెట్టుకుంటున్నామంటే దేవుని కృప అది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమంగా ఉంటున్నామంటే అది దేవుని కృప.
మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే అది దేవుని కృప. మనం తెలివితేటలు కలిగి ఉన్నామంటే దేవుని కృప అది. ఎంతమంది లోకంలో తెలివితేటలు లేకుండా బ్రతుకుతున్నారు. మానసికమైన అంగవైకల్యంతో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకసారి స్టోటపురం సుధాకర్ గారు ఆయన కుమార్తెను పరిచయం చేస్తూ చెప్పాడు, ఇది నా పాపపు మూట అని చూపించాడు. ఆ అమ్మాయికి 25 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అమ్మాయి మానసికమైన వికలాంగురాలు. బ్రదర్, నేను దేవుని ఎరగనప్పుడు, పాపంలో బ్రతుకుతున్నప్పుడు పుట్టిన బిడ్డ. దీన్ని చూసినప్పుడల్లా నా పాపం జ్ఞాపకం వచ్చి ఏడుస్తూ ఉంటాను అని చెప్పి ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. ప్రియ దేవుని పిల్లారా, ఎంతమందిలాగా మానసిక వికలాంగులు ఉన్నారు, ఎంతమంది అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఇవాళ ఆరోగ్యంగా ఉన్నామంటే, మనం ఇవాళ క్షేమంగా ఉన్నామంటే, మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళుతున్నామంటే దేవుని కృప. అది దేవుని కృపనుగాను మనం ఏమాత్రం చులకనగా భావించినట్లయితే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. కనుక ఆచంటలో ఒక యవనస్తుడు ఉండేవాడట. ఆ యవనస్తుడు తన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉండేవాడు. తన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. చాలా ధన సంపన్నులు ఆ ఊళ్ళో పేరున్న వాళ్ళు, తనకి ఇష్టం ఎలాగైతే అలా బ్రతికేవాడు. అయితే ఒకరోజు యవన ప్రాయంలోనే ఆ కుర్రోడికి నడుము పడిపోయింది. నడుము పడిపోయేసరికి ఆ నడుము దగ్గర నుంచి 2 కాళ్ళు పనిచేయటం మానేశాయి. మంచాన పడ్డాడు. ఇంచుమించు 20 సంవత్సరాలు వయసు అప్పుడు అనుకుంటా, 25 సంవత్సరాల వయసు అప్పుడు మంచాన పడ్డాడు. ఆ యవనస్తుడు బ్రతికినంత కాలం ఆ తల్లి మంచంలో ఆ యవనస్తుడికి పరిచర్య చేయాల్సి వచ్చింది. తల్లికి పరిచర్య చేయాల్సిన యవనస్తుడికి తల్లి పరిచర్య చేసే పరిస్థితుల్లో ఆ యవనస్తుడు మంచంలోనే తన జీవితాన్ని ముగించేశాడు. ఆ మంచంలో ఉన్నప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు యేసుప్రభుని. అది కూడా ఒక పాస్టర్ గారు ఆ ఇంట్లోకి వెళ్ళి వస్తామంటే ఆ ఇంట్లోకి సాధారణంగా ఎవరిని రానివ్వరు. ఓ పాస్టర్ గారు వెళ్ళి వస్తుంటే అప్పుడు నేను అడిగాను, ఏంటండి పాస్టర్ గారు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి వస్తున్నారన్నాను. అసలు ఆ ఇంట్లోకి ఎవరిని రానివ్వరు కదా, అది పెద్ద బంగళా, అది అందులోకి ఎవరిని రానివ్వరు కదా అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట ఆయన. ఒక యవనస్తుడు ఉన్నాడు, నడుము దగ్గర నుంచి కాళ్ళు పడిపోయి ఉన్నాడు. అతనికి ప్రార్థన చేయటానికి వెళ్తున్నాను, ఒక బైబిల్ ఇచ్చాను, ఆ బైబిల్ మంచంలోనే చదువుతున్నాడు, ప్రార్థన చేయటానికి వెళ్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతమంది ఇలాగ ఉన్నారో చూడండి. నేను సహా అక్కడ ఆచంట వేమవరంలో ఒక ఆమె కొరకు ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడిని. ఆమెకి ఆ నడుము దగ్గర నుంచి ఆమె కూడా పడిపోయి కాళ్ళు పనిచేయు, చేతులు పనిచేయు. ఆమె అంతటా ఆమె లేచి కూర్చోలేని పరిస్థితి. 2 పిల్లలు, కూర్చోలేని పరిస్థితి. అన్యులు ప్రభువుని అంగీకరించినప్పుడు సరే వాళ్ళ తండ్రి గారు బ్యాంక్ వచ్చేవాడు. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు బ్యాంక్ వచ్చేవాడు. ఆ బ్యాంక్ వచ్చినప్పుడు ఒకసారి నేను ఇట్లాగా మరి దేవుని సేవ చేస్తున్నానని తెలిసి ఆయన నా దగ్గరికి వచ్చి, మా అమ్మాయికి ప్రార్థన చేయటానికి ఒకసారి మా ఇంటికి రండి అన్నాడు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆమె మంచం మీదే ఉండిపోయింది. ఏంటా అని చెప్పి చూస్తే ఆ అమ్మాయి ఏంటో తెలియదండి, ఒకరోజు పని చేసుకుంటా ఉంది, ఇంకా లేగలేకపోయింది, ఇంకా అప్పటి నుంచి లేగలేదు. సరే ఏదో వెన్నులో బలహీనత అన్నారు, ప్రార్థన చేస్తుంటే ఆ వెన్నులో బలహీనత ఏమిటి అన్న మాట చెప్పలా. అయితే ఆమెకి ఏంటంటే వెన్ను క్యాన్సర్ వెన్నులోకి వచ్చింది. కాళ్ళు పనిచేయలా, చేతులు పనిచేయట్లా, మంచానికే పరిమితం అయిపోయింది.
అల్లుడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారింటి దగ్గర వదిలిపెట్టేశాడు. ఇక ఆమె మంచంలోనే. అయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే ఆమె బాగుపడ్డలా. అయితే వాళ్ళు మాకు ఏదో వెన్నులో బలహీనత అన్నారు, కానీ వెన్ను క్యాన్సర్ అన్న మాట మాత్రం చెప్పరా. రోగం దాచిపెట్టుకుంటే నష్టం ఎవరికి? పాస్టర్ గారికి ఏమైనా నష్టం ఉండదు రోగం దాచిపెట్టుకుంటే. ఆ రోగం దాచిపెట్టుకున్నారు. సరే ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు నేను ప్రార్థన చేయటానికని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఆ లోపల గదిలో తలుపేసింది. ఆ తలుపు కొంచెం గెంటేసరికి ఆ అమ్మాయి మంచమే పడుకుని ఉంది. ఎదురుగా టీవీ పెట్టుకొని చక్కగా ఆ టీవీలో వచ్చే సినిమాలు చూస్తుంది. నేను అడిగాను, ఏంటమ్మా ఇది అన్న. అయ్యగారు, అది దేవుని వాక్యం పెట్టుకున్నానండి, ఆ తర్వాత అలాగ మారిపోయింది, మార్చడానికి ఎవరు లేరు అని చెప్పాను. చక్కగా సినిమా చూస్తుంది. పైకి పాస్టర్ గారి చేత ప్రార్థన. చాలామంది పైకి నటిస్తూ ఉంటారు. నటించినందువలన కూడా నష్టం వాళ్ళకే. అప్పుడు అర్థమైంది, ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ అమ్మాయి ఆ కాసేపు మాత్రమే దేవుడా 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 అంటుంది. ఆ తర్వాత మాత్రం ఆ సీరియల్స్ సినిమాల మీద దృష్టి పెట్టి వాటి మీద ఆమె మనసు ఉండటం వలన ద్విమనస్కులు దేవుని యొద్ద నుండి ఏ మేలు పొందలేరు. రెండు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు దేవుని దగ్గర ఏ మేలు పొందలేరు. గుర్తుపెట్టుకోండి. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా నటించేవాళ్ళు దేవుని దగ్గర మేలు పొందలేరు. ఎందుకంటే మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయనకి మరుగైందేది కూడా లేదు. కనుక పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటే ఆ దేవునికి మన హృదయం తేటగా తెలుస్తుంది. అంచేత అమ్మాయి కొరకు ప్రార్థన చేసాం. చివరిగా అమ్మాయి అడిగింది కదా, ఒక రోజున బాప్తిస్మం ఇవ్వండి అని అడిగింది. మళ్ళీ ఆ బాప్తిస్మం కొరకు నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ప్రభువా బాప్తిస్మం ఇమ్మంటా ఉంది. ఆమె చూస్తేనే ఆ సినిమాలు మానలేదు, ఆ సీరియల్స్ మానలేదు అని ప్రభు దగ్గర ప్రార్థన చేయటం మొదలు పెడితే, ప్రభు అన్నారు కదా ఆమె అడిగింది కాబట్టి బాప్తిస్మం ఇచ్చేయమన్నారు. అప్పుడు సంఘమంతటిని తీసుకుని వెళ్ళి ఆమెకి బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. బాప్తిస్మం ఇచ్చిన కొంతకాలానికి మరి అప్పటికి చాలా బలహీనరాలైంది. ఆమె అనారోగ్యాన్ని బట్టి చాలా హాస్పిటల్స్కి తిప్పారు. ఒకరోజు నేను వైజాగ్ ఏదో పని మీద వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఆమె చనిపోయిందనే వార్త చెప్పారు. ప్రియ దేవుని పిల్లారా, వాడు అక్కడ దేవుని నామానికి కూడా అవమానం తీసుకొచ్చే పరిస్థితి ఏంటంటే, మీరు బాగుపడద్దని చెప్పి దేవుని నమ్ముకున్నారు కదా, ఎందుకు బాగుపడలేదు? ఎందుకు బాగుపడలేదంటే అమ్మాయి మనసు పూర్తిగా దేవుని మీద ఆనుకోలేదు. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు, ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు, ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు ఆయన. ఆ మనస్సు దేవుని మీద ఆధారపడాలి, ఆనుకోవాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. కనుక ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత దేవుని చిత్తం ఏంటంటే 4వ అధ్యాయం 3వ వచనంలో, తెస్సలోనికీ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. పాపానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం.
దేవుని ఇష్టం, దేవుని చిత్తం, దేవుని ఇష్టం. దేవుని చిత్తం ఏంటి అంటే పాపానికి దూరంగా ఉండటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. 5వ వచనంలో కూడా చదివినట్లయితే పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలన అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. పరిశుద్ధత యందును ఘనత యందును ఎవరి ఘటం అంటే ఈ యొక్క శరీరం, దీన్ని కాపాడుకోవటమే. ఇది మంటి ఘటం లాంటిది, మంటి కొండ లాంటిది అనమాట. ఈ మంటి కొండ లాంటి ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవటం, పరిశుద్ధత యందు కాపాడుకోవటం, ఘనత యందు కాపాడుకోవటం, తెలుసుకోవటమే దేవుని చిత్తం. దేనివలన మనము అపవిత్రపరచబడతామనే విషయాన్ని తెలుసుకుని మన వాటికి దూరంగా ఉండాలి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఎందుకు వచ్చారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారా అని అంటుంటే, ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనములో అన్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ చూడండి, ఇష్టము చిత్తము, చిత్తము అనగా ఇష్టం. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. యేసు ప్రభు ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలా. మనం రక్షింపబడింది మన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు. మనం దేవుని పిల్లలమైంది మన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు. మన ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళటానికి, మన ఇష్టం వచ్చినట్లుగా తిరగటానికి, మన ఇష్టం వచ్చినట్లుగా అనుకున్న వాటిని చేయటానికి కాదు. యేసు ప్రభు ఆయన ఇష్టం నెరవేర్చుకోవటానికి ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన అంటున్నారు కదా, చూడండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాను. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడ్డ ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పి అంటున్నాడు. ఇంతకీ దేవుని ఇష్టం ఏంటి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో అది ఆహారంగా ఉందంట. దేవుని ఇష్టం నెరవేర్చటమే ఆహారం అట. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. చూడండి, ఉదయం లెగిస్తే మనకి ఆహారం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి భోజనం చేస్తాం, మధ్యలో ఇంకేమన్నా తింటాం. ఇవన్నీ మనకి ఆహారం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహారం ఏంటంట, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము. దేవుని యొక్క పని, ఏ పని మీదైతే యేసుక్రీస్తు ప్రభువులు వారిని పంపించారో ఆ పని తుదముట్టించటమే ఆయన యొక్క ఆహారం. అందుకే ఆయన ఆహారం అలాగుందట. ప్రియ దేవుని పిల్లలారా, 40వ కీర్తన 8వ చరణంలో చూసినట్లయితే, 40వ కీర్తన 8వ చరణం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. చూడండి, ఏడుపు కాదు. మనోళ్ళు దేవుని ఇష్టం నెరవేర్చాలంటే ఏడుస్తూ ఉంటారేమో. అంటే దేవుని పని చేయాలంటే ఏడుపు మొక్కలు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఏడుపు మొక్కలు పెట్టుకుని ఏడ్చేవాళ్ళు దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేరు. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో, నా అంతరంగములో ఉన్నది. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎప్పుడు అంతరంగంలో ఉంటుందంటే దేవుని యొక్క ఇష్టాన్ని సంతోషంగా నెరవేర్చేవాడు. దేవుని వాక్యం అందరి హృదయంలో ఎందుకు సమృద్ధిగా నివసించదు? అందుకే అంటాడు, దేవుని వాక్యం మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా
మీలో సమృద్ధిగా నివసించాల్సింది క్రీస్తు యొక్క వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు వాక్యం ఎంత సమృద్ధిగా మనలో ఉంటుందో అంతగా దేవుడు మనలో ఉన్నట్లెక్క. దేవునికి చోటు ఉన్నట్టుమాట. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మనలో ఎంత ఎక్కువగా ఉంటే అంతగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి. నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములో ఉంది గనుక నా అడుగులు జారవు. భక్తుడైన దావీదు అడుగులు జారవంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆయన అంతరంగంలో ఉందంట. అందుకని ఆయన అడుగులు జారవంట. చాలామంది జారిపోవటానికి గల కారణం ఏంటి? ప్రియ దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే దేవుడు అంట తన ఇష్టాన్ని జరిగిస్తూ ఉంటాడంట. 4వ అధ్యాయం 35వ వచనం, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించునవు అని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. దేవుని చేయి పట్టుకుని ఏం చేస్తున్నావని అడగగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఆయన భూలోక నివాసుల ఎడల, పరలోక సేన ఎడలను భూలోక నివాసుల ఎడలను, పరలోకంలో ఉన్న వాళ్ళ ఎడల భూలోకంలో ఉన్న వారి ఎడల కూడా ఆయన ఇష్టం చొప్పున జరిగిస్తూ ఉంటాడు. ఎవరో కూడా నన్నెందుకు ఇంత డబ్బు లేనుడిగా చేసావు, వాళ్ళనెందుకు అంత డబ్బున్నవాడిగా చేసావు, నన్నెందుకు ఇలా ఉంచావు, వాళ్ళనెందుకు అలా ఉంచావు అని అడగడానికి సరిపోదు. మరొక విషయం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. ఆయన ఏం చేసినా మన జీవితంలో నాకు అన్యాయం చేశాడు అని అనటానికి ఎవరు సరిపోరు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అనగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకని అంటే మన క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నాది. మన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. అందుకని దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని చాలామంది అంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. దేవుడు అందరి పట్ల న్యాయమే జరిగిస్తాడు. నీ మనస్సు, నీ ఆలోచన, నీ నిర్ణయాలు, నీ ప్రవర్తన ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, ఇంట్లో ఒకలాగా బయటికి ఒకలాగా, బయటికి వెళ్తే ఒకలాగా ఉంటారు, ఇంట్లో ఒకలాగా ఉంటారు, సమాజంలో ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్తే ఒకలాగా ఉంటారు. రకరకాలుగా చెప్పాలంటే ఊసరవెల్లిలాగా మారుస్తూ ఉంటారు, ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా. కానీ నీ ప్రవర్తన దేవునికి కానీ ఇష్టమైనట్లయితే ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తన గ్రంథం 37వ కీర్తనలో చూసినట్లయితే 37వ కీర్తన 23వ చరణం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. మనకు తెలీదు ఎందుకు దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఎందుకు దేవుడు హెచ్చిస్తాడో తెలియదు, ఎందుకు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడో తెలియదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మనస్తత్వం. ఒకసారి కే పాల్ గారి గురించి నేను అనుకున్నాను, అసలు ఏంటి దేవుడు ఆయన అంత ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాడు. మన ఈ మధ్య కాలంలో కూడా ఆయన అమెరికన్ సెనేట్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని వెలుగులోకి వచ్చింది.
అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఒకరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన భార్య అనారోగ్యంగా ఉంటేనంట 62 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. 62 రోజులు ఉపవాసం ఉండి తన భార్య కొరకు, ఆయన భార్య కొరకు ప్రార్థన చేశాడంట. 62 రోజులు. మనం ఒక్కరోజు ఉపవాస ప్రార్థనకే మెలికలు తిరిగిపోతూ ఉంటారు. అంటే ఏదో ఉంది, దేవుడు ఒకరిని హెచ్చించటానికి ఏదో ఒక కారణం ఉంటుంది. దేవునికి ఇష్టమైంది ఏదో ఉంటుంది. మనం ఎందుకు అంటే మనలో నిర్లక్ష్యం కావచ్చు, దేవుని విషయంలో నిర్లక్ష్యం కావచ్చు, దేవుని విషయంలో సోమర్తనం కావచ్చు, దేవుడు అంటే లెక్క చేయకపోవచ్చు. కానీ కొంతమంది దేవుని మాట చెప్తే గడగడలాడే వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క సన్నిధి అంటే గడగడలాడి తగ్గించుకునే వాళ్ళు ఉంటారు. ఒకరోజు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక చర్చిలో సామాన్యమైన వ్యక్తిగా వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చుని ఆరాధనలో పాల్గొన్నాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా. అదే మనోడుగాన ప్రెసిడెంట్ హోదాగాని ఉంటే అసలు మొత్తం ఆ పాస్టర్ మా ఇంటికి వచ్చి రోజు ప్రార్థన చేసి వెళ్ళమని నేను చర్చికి రావటం ఏంటంటారు. కానీ ఆ ఒబామా ఆయన ప్రెసిడెంట్ హోదాలో ఉండి అమెరికాలో ఓ చర్చిలో సామాన్య వ్యక్తులతో కలిసి ఆ బెంచ్ మీద కూర్చొని, ఆయన మళ్ళీ సపరేట్ కుర్చీ కూడా లేదు, ఆయన సపరేట్గా ఒక కుర్చీ ఏర్పాటు చేసుకుని ఆ ప్రెసిడెంట్ గారికి ఒక కుర్చీ వేయండి స్టేజీ మీద, అదేం లేదు. అందరితో పాటు సామాన్యంగా ఒక బెంచ్ మీద కూర్చుని ఆయన ఆరాధనలో పాల్గొన్నప్పుడు నాకు అనిపించింది, అందుకే కాబోలు ఒబామాని దేవుడు అమెరికన్ ప్రెసిడెంట్గా చేశాడు. ఆ తగ్గింపు చూడండి. మనోళ్ళు అనుకుంటారు నాకేం తక్కువ అండి, నేను ఎవడతానండి, ఎవడు నాకు కాలు గోటికి పనికిరారు అంటుంటారు. ఇది ఏమి లేకపోయినా సరే, ఏమి లేని ఆకంట ఎగిరెగిరి పడుద్దంట, అన్నీ ఉన్న ఆకంట అణిగిమణిగి ఉంటుందంట. ఆ టైపులో అన్నీ ఉన్నవాళ్ళు మాత్రం అణిగిమణిగి ఉంటారు, ఏమి ఉన్న మాత్రం ఎగిరెగిరి పడతా ఉంటారు. నేను కొన్ని సంఘటనలు ఇవన్నీ ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట. దేవుడు ఏదో ఒక కారణం వాళ్ళల్లో చూసి వాళ్ళని హెచ్చిస్తూ ఉంటాడు. మరి మనల్ని కూడా హెచ్చించడానికి మన ప్రవర్తన చూసినప్పుడు ఆయనకు ఆనందం కలగాలి కదా. ఆయనకు ఆనందం కలిగినప్పుడు మన ప్రవర్తన వలన ఆయనకు ఆనందం కలిగితే తప్పక ఆయన ఎందుకు హెచ్చించడు? ఎక్కడో దేవుడు పరీక్షలో మనం విఫలమవుతున్నామేమో, ఎక్కడో దేవుని పరీక్షలో, లేక దేవుని ఆరాధించే విధానంలో, దేవుని ఎందుకు కలిగి ఉండే భయభక్తుల్లో ఎక్కడో లోపం, ఎక్కడో తేడా. అందుకే కాబోలు మనం అనుకున్నవి జరగడం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, యోసేపు ఏం చేస్తే అది సఫలమైపోయిందంట ఆయన చేతిలో. యోసేపు ఏం చేసినా కూడా యోసేపు చేతులు అన్నీ సఫలమైపోవడానికి గల కారణం ఏంటంటే యెహోవా యోసేపుకి తోడై ఉండెను. ఆదికాండము 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెనని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు, యజమానుడు చూశాడంట, యోసేపు చేతిలో ఏ పనైనా సరే ఏమైపోతుంది? సఫలమవుతుంది, విఫలం కాట్లా. ఈనాడు ఎందుకని విఫలమైపోతుంది చాలా ప్రయత్నాలు? ఎందుకు చాలామంది విఫలమైపోతున్నారు? దేవుడు తోడుగా లేడు. ఎందుకు తోడుగా లేడు? ప్రవర్తన ఆయనకి నచ్చినట్లుగా లేదు. ఒకని ప్రవర్తన ఆయనకి ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సహా ఆయన మిత్రులుగా చేస్తాడు. నీ ప్రవర్తన, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. అందుకే పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల ఆయన ఇష్టము చొప్పున జరిగించే దేవుడు ఈ దేవుడు. ఏదైనా సరే. అయితే ఒక మాట, చక్కటి మాట ఏమిటంటే రోమా 8:28 అన్నాడు కదా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయో అని ఎరుగుదు. దేవుని ప్రేమించే వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతూ ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే
లూకా శుభవార్త 12వ అధ్యాయము 47వ వచనంలో చూసినట్లయితే, లూకా శుభవార్త 12వ అధ్యాయం 47వ వచనం, తన యజమానిని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తమును చొప్పున జరిగింపక ఉండి దాసునికి అనేకమైన దెబ్బలు. ఎందుకు దేవుని పిల్లలు దెబ్బలు తినాలి? దెబ్బలంటే రకరకాల పరిస్థితులు. కొన్ని పరీక్షలకు వస్తాయి, కొన్ని దెబ్బలకు వస్తాయి. అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే మరి కుటుంబపరమైన సమస్యలు కావచ్చు. కొన్ని పరీక్షలకు వస్తే, కొన్ని దెబ్బలకు వస్తాయి. పరీక్షలకి వచ్చేవి భక్తిలో, విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు వచ్చేవి. పరీక్షలకైతే విశ్వాసంలో బలంగా లేనప్పుడు, దేవుని చిత్తము చెయ్యనప్పుడు, దేవుని ఇష్టం చొప్పున నడుచుకున్నప్పుడు తగిలేయి దెబ్బలు. దేవుని ఇష్టం చొప్పున జరిగించగా ఉండేటప్పుడు దెబ్బలు తగులుతాయి. కనుక తన యజమానుని చిత్తం ఎరిగిండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. అయితే ప్రియ దేవుని పిల్లలారా, యోహాను పత్రికలో మనం చూస్తే, యోహాను పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆశలు గతించిపోతున్నాయి. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. లోకపు ఆశలు. ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది ఈ లోకంలో ఎలాగుంటారంటే, పిచ్చోడుగాన చెత్తను పోగేసుకోవడానికి ఒక సంచోడు పట్టుకొని, గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, మాసిపోయిన బట్టలతోటి చెత్తను పోగేసుకునేవాడు ఆ రోడ్డు మీద కనపడిన చెత్తల్లా సంచులు వేసుకుంటూ ఉంటాడు. మేము ఒకసారి ఏమైందంటే, మా ఇంటికి ఎదురుగా, మేము అద్దెకుంటున్న ఇంటికి ఎదురుగా ఒక చర్చ్ ఉంది. ఆ చర్చి గుమ్మం దగ్గర ఒక యవనస్తురాలు ఒక పెట్టి పెట్టుకొని, ఒక ఇనప పెట్టె ఒకటి పెట్టుకుని కూర్చుంది అక్కడ. రాత్రి పగలు ఆ చర్చి గుమ్మం దగ్గర అలాగే కూర్చుని ఉంటుంది. చర్చి తలుపేసేసి ఉంది. ఆ తలుపు దగ్గరే అలాగే కూర్చుని ఉంటుంది. సరే, మేము చూసి అయ్యో పాపం ఎవరు లేరు అనుకుంటా, ఏమికి ఎవరు లేనట్టున్నారు పాపం, అక్కడ చర్చి గుమ్మం దగ్గరే కూర్చుంటుంది ఈ అమ్మాయి చాలా కాలం నుంచి అని ఏం చేశానంటే, ఆ అమ్మాయిని మా ఇంట్లో చేర్చుకున్నాం. పాస్టమ్ గారు చెప్తే పాస్టమ్ గారు చూసి చెప్పింది నాకు, ఎవరోనండి పాపం తల్లిదండ్రులు లేరు అనుకుంటానండి, యవనస్తురాలు రాత్రంతా చర్చి గుమ్మం దగ్గర అలాగే కూర్చుని ఉంది పెట్టెట్టుకుని. అంటే సర్లే అయితే రమ్మనైతే వచ్చిన తర్వాత ఏం చేసామంటే, మా వరండా ఆ అమ్మాయికి ఇచ్చాం. మా వరండాలో ఉండమని ఆ అమ్మాయికి ఇచ్చి బెడ్రూమ్లో మేము పడుకునేవాళ్ళం. ఒకరోజు అర్ధరాత్రి తెల్లవారు 3 గంటలకి నేను ప్రార్థన చేసుకుందామని లేచి ఆ తలుపు తీసేసరికి ఈ అమ్మాయి జుట్టారు ఎరబోసుకుని ఇలా గోకేసుకుంటా బైబిల్ మాత్రం చేతిలో. ఏం చేస్తున్నావు కుమారి పడుకోకుండా అన్న అంటే, ఏం లేదు అన్నయ్య, నిద్ర పట్టలేదు అందుకని కూర్చున్నాను అంది. సర్లే అనుకున్నా. తర్వాత చూస్తే ఆ అమ్మాయి పెట్టి నిండా దొరికిన చెత్తల్లా ఉందన్నమాట. ఆ పెట్టెలో ఏముందంటే చెత్త ఉంది. బైబిల్లో కూడా ఆకులు, ఆ పుల్లలో ఇవన్నీ ఇంత లావైపోయింది బైబిల్. ఆ బైబిల్ అలా పెట్టుకుని ఆ చెత్తతో అలా కూర్చుని ఉంది. అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి మానసికమైనటువంటి బలహీనత ఉంది. మళ్ళీ ఆ అమ్మాయి పాలకొల్లో హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. పాలకొల్లో నర్సుగా ఆమె ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేది. కానీ ఆ అమ్మాయికి మానసికమైనటువంటి బలహీనత ఉంది. అందుచేత రాత్రులు నిద్రపోదు ఆ అమ్మాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ కూర్చునేది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేది. రాత్రి అంతా మాట్లాడుతూనే ఉండేది అన్నమాట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని చెప్పి నేను ఆరాధీసి అప్పుడు చూస్తే వెంప దగ్గర ఓ పాస్టర్ గారు అమ్మాయి అంట.
ఆ పాస్టర్ గారు భార్య చనిపోతే ఆయన మళ్ళీ వివాహం చేసుకుంటే ఆ రెండో ఆమె ఈ అమ్మాయిని సరిగా చూడకపోవటం వలన ఇల్లు వదిలిపెట్టేసి వచ్చేసి ఆ పాలకొల్లు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తా వాళ్ళు ఇచ్చే జీతంతో ఆ చర్చి దగ్గర లేకపోతే అక్కడ ఇక్కడ గుమ్మాల దగ్గర అలా గడుపుతూ ఉంటుంది అన్నమాట. ఏం పెట్టినా తినేది కాదు, భోజనం పెట్టినా ఒక్కోసారి తినేది ఒక్కోసారి తినేది కాదు, వద్దనేది. కానీ ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకునేది. కానీ ఆ అమ్మాయి చేష్టలు మాత్రం పిచ్చి చేష్టలు చేస్తూ ఉండేది. ఇక పిచ్చి చేష్టలు చేసే అమ్మాయిని ఇంట్లో మనం ఎలా చేరదీయగలుగుతాం? అప్పుడు చిన్న చిన్న పిల్లలు, నాకు 2 పిల్లలు. సరే ఇక అమ్మాయి అడ్రస్ కనుక్కొని ఆ అమ్మాయిని మెల్లగా తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాం, ఇట్లా మీ అమ్మాయి మా ఇంట్లో ఉంది బాబు, మరి ఎవరో తెలియక ఇలాగుందని చెప్పి మేము ఇంట్లో చేరదీసాం, కొంచెం పిచ్చి పిచ్చిగా చేష్టలు చేస్తుంది, మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఇట్లా మీ నాన్నగారు వాళ్ళు చెప్పాము, మీ నాన్నగారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అనేసరికి ఆ అమ్మాయి మా ఇంట్లో నుంచి పెట్టి తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆ పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు, చెత్త పోగేసుకుంటారు. మనం చెత్త పోగేసుకునే వాళ్ళగా ఉన్నామా, ఆత్మలను పోగేసుకునే వాళ్ళగా ఉన్నామా? చాలామంది ఈ లోకంలో ఉన్న చెత్తంతా పోగు చేసుకుంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు అన్నమాట, వాళ్ళకి తెలియదు. మనం దేవుని పిల్లలం కదా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించుకున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి తెలుసుకోకుండా మనం కూడా ఒకవేళ అలా ప్రవర్తిస్తే ఆ పిచ్చోళ్ళకి మనకి తేడా ఏముండదు. కనుక పిచ్చోళ్ళు అందరూ ఏం చేస్తుంటారు, ఓ సంచోటు వేసుకుంటారు, రోడ్డు మీద దొరికిన చెత్త అంతా పోగేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక అమ్మాయిని చూశాను నేను. ఆ అమ్మాయి పాపం ఏం చేస్తుందో తెలియదు. హోటల్ దగ్గరికి వెళ్తే హోటల్ దగ్గర ఆ అమ్మాయికి టిఫిన్ ఇచ్చారు, పిచ్చిది కదా అని ఏదో తినటానికి ఏదో ఇచ్చారు. ఇస్తే ఆమె ఆ ప్లేట్ అలా పట్టుకోగానే ఆకులు ఇచ్చారు, ఆకులు పట్టుకోగానే కుక్కలన్నీ వచ్చేసాయి. కుక్కలకి తినిపిస్తుంది, అదే ఈ అమ్మాయి తింటుంది, కుక్కలకి తినిపిస్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఆ అమ్మాయికి తెలియదు. కారణం ఏంటంటే మతి స్థిమితం లేదు, పిచ్చిది. కుక్కలకి తినిపిస్తుంది, అదే మళ్ళీ ఆ అమ్మాయి తింటుంది. చూసేవాళ్ళందరూ ఈ అమ్మాయి పిచ్చిది 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 అన్నారు. నిజమే కదా, కుక్కలకి తినిపించి ఆ కుక్కలు తినేది మళ్ళీ తీసుకుని తినటం, ఆ కుక్కలకి సగం పెట్టడం, మళ్ళీ అదే తీసుకుని ఈ అమ్మాయి తింటుంది. తెలియట్లేదు ఆ అమ్మాయికి ఏం చేస్తుందో. ఒకరోజు నేను పాలకొల్లు నుంచి రాత్రి 12 గంటలకి ఏదో మీటింగ్ చూసుకుని వస్తున్నాను. మీటింగ్ చూసుకుని వస్తుంటే మార్టేర్ నుంచి ఒక ఆమె రాత్రి మీద చాలా స్పీడ్గా నడిచి వెళ్తుంది. రాత్రి 12 గంటలకి ఎవరబ్బా నడిచి వెళ్తుంది ఈ రాత్రి మీద అని చెప్పి కొంచెం నిదానించి చూశాను. పాపం ఆడమ ఒంటరిగా వెళ్తుంది, ఒక్కరితే వెళ్తుంది, ఎవరబ్బా అని చెప్పి నిదానించి చూస్తే పిచ్చిది. జుట్టెర పోసేసుకుని ఇక చూడండి ఆ చీరల పైకి పట్టుకుని చాలా స్పీడ్గా అర్జెంటు పని ఉంది నాకు అన్నట్టు వెళ్ళిపోతుంది. అప్పుడు అర్థమైంది పిచ్చిది. మనం వాళ్ళందరూ చూసినప్పుడు ఎలాగైతే పిచ్చిది అనుకుంటామో, యేసు ప్రభు మనల్ని చూసి లోకం వైపు పరిగెట్టే మనల్ని కూడా ఆయన అనుకుంటారు, ఈ పిచ్చోళ్ళు వీళ్ళంతా పిచ్చోళ్ళు. ఎందుకంటే దేవుని ఎరిగామని చెప్పి బైబిల్ చేత పట్టుకుని కూడా లోకం వెంబడ పరిగెడుతూ సంపాదన కొరకో, ఆస్తుల కొరకో, పేరు ప్రఖ్యాతల కొరకో ఏదో చేద్దామని వాటి కొరకు పరిగెట్టే వాళ్ళని చూస్తే దేవుడు అనుకుంటాడు వీళ్ళంత పిచ్చోళ్ళు లేరు. మెంటల్లీ రిటార్డెడ్, మానసిక వికలాంగులు. నిజమే, నేను అంటాను, యేసు ప్రభు ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించుకున్నారో తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ మెంటల్లీ రిటార్డెడ్, వాళ్ళందరూ మానసిక వికలాంగులు. అందుకే వాడు దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు పరిగెడుతున్నారు. ఆదివారపు ఆరాధనకి మాత్రమే వస్తారు,
మిగిలిన రోజుల్లో ఎక్కడ కనపడరు, ప్రార్థనలు ఉండవు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, ఏకాంత ప్రార్థన ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు. ఇవేమి వాళ్ళ జీవితాల్లో ఉండవు. వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్. అంటే లోక సంబంధంగా వాళ్ళు ఆలోచన చేస్తారు, లోక సంబంధమైన విషయాల కొరకు పరిగెడుతుంటారు. ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ అన్నారు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువగును. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పినప్పుడు మనందరికీ తెలిసిన ఉపమానం ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని, సన్నపు వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. వాడు రోజు కూడా సుఖపడుతూనే ఉన్నాడు. నిజమే, మన ప్రయాస అంతా ఎందుకు? సుఖపడటానికే కదా. సుఖం అనుభవించడానికి, సౌకర్యాలు, సౌఖ్యాలు. కష్టపడడానికి ఎవరికి ఇష్టం ఉండదు, శ్రమ పడ్డానికి ఇష్టం ఉండదు. దేవుని మందిరం పని ఏం చేద్దాం, దేవుని పరిచర్య ఏం చేద్దాం, దేవుని పని ఏం చేద్దాం, ఇది ఉండదు. కానీ ఆ ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడంట, రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడు. చూడండి, లూకా శుభవార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకే. వీడు దరిద్రుడు, వీడు లాజరు దరిద్రుడు అని వ్రాయబడింది. ధనవంతుడి పేరు రాయలేదు. రాశాడు, కొంచెం పేరు చదవండాము. ఆ పేరు రాయటానికి కూడా, ధనవంతుడి పేరు రాయటానికి పరిశుద్ధాత్ముడికి ఇష్టం లేకపోయింది. పరిశుద్ధ గ్రంథంలో వాడి కోసం వాడు బతికినోడు వాడి పేరు రాయటం ఏంటి? వాడు బహుగా సుఖపడతా, సుఖాన్ని కోరుకొని, సౌఖ్యాన్ని కోరుకొని, సౌకర్యాన్ని కోరుకొని బహుగా సుఖపడిన వాడి పేరు రాయటానికి కూడా ఇష్టపడలేదు పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళీ దరిద్రుడి పేరు రాయడానికి ఇష్టపడ్డాడు. ఆ దరిద్రుడి పేరు ఏంటి? లాజరు. దరిద్రుడి పేరు రాయడానికి ఇష్టపడ్డాడు దేవుడు. కానీ రేపటి దినాన దేవుని గ్రంథంలో నీ పేరు రాయటానికి ఇష్టపడకపోతే, నీ పేరు రాయాలంటే దేవునికి అసహ్యం అవ్వచ్చు. ఎందుకంటే స్వార్థంతో, లాభాపేక్షతో, ఈ లోక సంబంధమైన జీవనోపాధితో బ్రతుకుతూ ఉంటే నీ పేరు పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో రాయటానికి పరిశుద్ధాత్ముడికి, యేసుక్రీస్తు ప్రభువుకి ఎందుకు ఇష్టం అవుతుంది? ఆ ధనవంతుడి పేరు రాయటానికి ఇష్టపడలా. ధనవంతుడు అంటే డబ్బున్నవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. బహుగా సుఖపడాలని సుఖపడేవాడు. వాడు డబ్బున్నవాడని కాదు, ప్రతి దినము బహుగా సుఖపడతా ఉన్నాడు. అంటే తను ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు, తను ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆలోచన చేయి ప్రియ దేవుని పిల్లలారా, మన ఇష్టం ఇవాళ ఏం కూర వండుకుందాం? ఇవాళ ఆల్రెడీ ఆదివారం కదా, పచ్చి రొయ్యలు, మటన్ కర్రీ, బిర్యానీలకి అన్నీ రెడీ చేసుకొని, బిర్యానీ అది తినకపోతే ఏమో, బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రొయ్యల కూర అన్నీ ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడా అంటే అసలే వండేటప్పుడు మంచి గుమగుమలాడిందేమో. వాక్యం కంటే కూడా ఆ రొయ్యల కూర మీద మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, బహుగా సుఖపడ్డాడు వాడు. చచ్చిపోయిన తర్వాత వాడిని తీసుకుని వెళ్ళటానికి ఎవరు రాలా. వాడు పాతాళానికి కొనుపోబడ్డాడు. అయితే దరిద్రుడున్నాడు, వాడి శరీరంలో కురుపులు కుక్కలు నాకాయంట. అంటే ఆరోగ్యం కూడా లేదు వాడికి.
వాడికి వస్త్రాలు సరిగ్గా లేవు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. తినటానికి తిండి లేకపోయినా పర్వాలా, ఉండటానికి ఇల్లు లేకపోయినా పర్వాలా, శరీరంలో ఆరోగ్యం లేకపోయినా పర్వాలా, సరైన వస్త్రాలు లేకపోయినా పర్వాలా, పరిశుద్ధత ఉంది వాడికి. అందుకే వాడు చచ్చిపోయినప్పుడు వాడిని తీసుకుని వెళ్ళటానికి ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారంట. ప్రియ దేవుని పిల్లలారా, మనల్ని తీసుకెళ్ళటానికి ఎవరు వస్తారు? మనల్ని తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చేటట్టు సిద్ధంగా ఉన్నాం మనం? ఆలోచించేయండి, ఎవరు వస్తారు మనల్ని తీసుకుని వెళ్ళటానికి? కనుక ఈ లోకంలో దరిద్రులుగా బతికినా పర్వాలా, సుఖాలు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా, తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా, శరీరానికి ఆరోగ్యం లేకపోయినా పర్వాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం. సౌకర్యాలు ఇచ్చిన దేవునికి స్తోత్రం. పరిశుద్ధతనిచ్చిన దేవునికి స్తోత్రం. రక్షణ ఇచ్చిన దేవునికి స్తోత్రం. పాప క్షమాపణ ఇచ్చిన దేవునికి స్తోత్రం. మనల్ని ప్రేమించిన దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునకు స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మన విషయములో దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థన చేస్తుంటాం. పరలోక ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును. అంటే దాని అర్థం ఏంటి? మా యందు కూడా నీ ఇష్టమే జరగాలి. పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల తన ఇష్టాన్ని జరిగించే దేవుడు ఆయన. కనుక అందరి విషయంలో, రాజుల విషయంలో, అధికారుల విషయంలో, దేవుని ఎరిగిన వారి విషయంలో, ఎరగని వారి విషయంలో, అందరి విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు. క్రిసోస్టం గారని ఒక ఆయన, ఎంపీ క్రిసోస్టం గారు, ఆయన రోడ్డు మీద సువార్త చెప్తున్న ఒక వృద్ధ ముసలాయన మీద వేడివేడి నీళ్ళు తీసుకెళ్ళి పోసేసాడంట. మా వీధికి వచ్చి నువ్వు సువార్త చెప్తావా అని వేడివేడి నీళ్ళు తీసుకెళ్ళి పోసేసాడు. పాపము ఒళ్ళంతా కాలిపోయి ఆయన బాధపడతా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకే ఈయన పేరు పెంచలయ్య, ఈయనకి టీబీ అంటుకుంది. చూడండి, ఆయనకి టీబీ అంటుకుంది. టీబీ అంటుకునేసరికి ఆ టీబీకి ఆకలి ఎక్కువ ఉంటుంది. ఇక ఏ పని చేయలేడు. ఏ పని చేయలేక అప్పటికి హోటల్లో సర్వర్గా చేరి హోటల్లో ఉన్న ప్లేట్లన్నీ ఎత్తుకొచ్చేయడం మొదలెట్టాడంట. ఒకరోజు ఆ హోటల్ పట్టుకుని శుభ్రంగా చెత్త కొట్టేశారు. ఆ హోటల్ పని నుంచి ఎలగొట్టేశారు. ఇంట్లో ఊరికినే కూర్చోబెట్టి నిన్ను ఎక్కడ పెట్టగలం, పోషించగలం అని చెప్పి ఇంట్లో వాళ్ళు తిట్టడం మొదలెట్టారు. ఆ టీబీకి ఒక్కోసారి రక్తం కక్కుతూ ఉంటే ఆ బయట చావడిలో మంచం వేసి బయట పెట్టేశారు. ఆకలికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి, అరే ఆకలేస్తుంది కాస్త అన్నం పెట్టండి రా అంటే ఎవ్వరూ తలుపు తీయలేదు. చివరికి దేవుడు ఏ పరిస్థితికి తీసుకెళ్ళాడంటే, ఒక దగ్గర పెళ్లి జరుగుతూ ఉందండి. ఆ పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడున్న ఆ ఇసిరేసిన ఎంగిలి మెతుకులు, ఆ ఎంగిలి మెతుకులు తినే పరిస్థితికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన అవతారం చూసి ఆ పెళ్లిలో వాళ్ళు తరిమేశారంట. తరిమేసరికి ఆ తినేసి పడేసిన ఆకుల దగ్గర కూర్చుని ఆకులు అన్నీ కూడా ఏరుకుని ఆ మెతుకులు తినటానికి సిద్ధపడే పరిస్థితిలో అక్కడ అహం గుర్తొచ్చిందంట. చివరికి నా బతుకు తిని పడేసినటువంటి ఇస్త్రాకుల మీద ఉన్న ఎంగిలి మెతుకులు తినే జీవితం అయిపోయిందా అని
తను తాను అసహించుకునే పరిస్థితి వస్తే అప్పుడు వెళ్ళి అక్కడ ఒక పార్కులో కూర్చున్నాడంట. ఆ పార్కులో రాత్రి 11 గంటల సమయంలో వర్షం రావటం మొదలుపెట్టింది. చివరికి ఇక్కడ కూడా నేను ఉండటానికి లేదే అని చెప్పి ఆ వర్షంలో తడిచిపోతా బాధపడతా ఉంటే ఒక స్వరం వినపడిందంట, పెంచులయ్యా నేనే నీకు ఈ శిక్ష విధించాను. చూడండి, దేవుడే ఆ శిక్షను విధించానని చెప్పినప్పుడు, దేవుని చేత శిక్షించబడినప్పుడు అతడు పరిగెత్తి పారిపోతా ఉంటే ఆ స్వరం వెనకాల వస్తుందంట, పెంచులయ్యా నేనే నీకు ఈ శిక్ష విధించాను, నేను యేసుని, నేనే నీకు ఈ శిక్ష విధించాను. యేసు ప్రభు అంటే ఇష్టం లేనివాడు వేడి వేడి నీళ్లు సువార్థికుడి మీద పోసేసినటువంటి వాడిని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను యేసుని, నేనే నీకు శిక్ష విధించాను. నువ్వు యేసు అయితే నన్ను బాగు చేస్తావా అని అడిగాడంట. అప్పుడు యేసు ప్రభు ఆయన్ని బాగు చేశాడు. టీబీ వ్యాధి పోయింది. యేసు ప్రభుని అంగీకరించి ఆయన ఒక సువార్థికుడిగా మారాడు. దేవుని యొక్క ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల విచిత్రంగా ఉంటుంది. దేవుని ప్రణాళిక ఆలోచన విచిత్రంగా ఉంటుంది. నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ఆలోచన ప్రణాళిక ఉన్నప్పుడు లోబడకపోతే దెబ్బలు తినాల్సి వస్తుంది. లోబడి దేవుని చిత్తాన్ని చేస్తే ఆశీర్వాదం పొందుతాం. ప్రియ దేవుని పిల్లలారా, కొంతమంది ఉంటారు వయా మీడియా. వయా మీడియా అంటే వాళ్ళు అటు పనికి రాకుండా ఉండరు, ఇటు పనికి వచ్చినట్టు ఉండరు. కొంతమంది అది వయా మీడియా వాళ్ళు అన్నమాట. దేవునికి పనికిరారు, అలాగని పనికి రాకుండా పోరు. పనికి రాకుండా పోయే వాళ్ళైతే దేవుడు వాళ్ళని ఏదో ఒక డెసిషన్ తీసేసుకుంటాడు. అటు పనికి రాకుండా ఉన్నట్లుగా లేరు, ఇటు పనికి వచ్చినట్లుగా ఉండరు. కొంతమంది ఇదొక రకమైన విశ్వాసులు ఉంటారు. దేవుని పనికి పూర్తిగా పనికి రాకుండా పోరు, అలాగని పూర్తిగా పనికి వచ్చేవాళ్ళుగా ఉండరు. వాళ్ళు నామకార్థంగా ఉంటారు, సంఖ్యకు లెక్కకు మాత్రమే ఉంటారు. కానీ దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును. మరొకసారి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని ఇష్టం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఇష్టంతో సంబంధం లేదు. ఎందుకంటే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఆయన, అందరి మీద అధికారం కలిగిన దేవుడు, పరలోకమందు భూమి మీద సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన. ఆయన అన్నారు మత్తయి శుభవార్తలో, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. 28వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. యేసు ప్రభుకి పరలోకంలో భూమి మీద కూడా సర్వాధికారం. అందుకే యేసు నామం, యేసు రక్తం, యేసు నామం ఉచ్చారణ, యేసు నామ స్మరణ చేస్తే చీకటి పారిపోద్ది, అంధకార శక్తులు పారిపోతూ ఉంటాయి. యేసు ప్రభు నామంలో అంత శక్తి ఉంది కనుక అంత గొప్ప దేవుడు ఆయన. మన అంతరంగాలను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు. యేసు వారి తలంపులు ఎరిగి అని ఎన్నిసార్లు రాయబడింది. వారి తలంపులను ఎరిగి ఆయన వారితో ఇలాగము చెప్పసాగాను. వారి ఆలోచనలు ఎరిగిన దేవుడు. వాళ్ళు ముందు అనుకోకముందే దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. మీరు ఇలాగ తలంచుచున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరి ఆలోచనలు ఆయనకి బాగా తెలుసు. బుర్ర ఏమనుకుంటున్నారో, ఏం తలస్తున్నారో ఆయనకి బాగా తెలుసు. ఆ తలంపులు ఆలోచనలు ఎరిగిన దేవుడు ఆయన. అందుకే ఆలోచనలు బట్టి తలంపులను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఇష్టం చేయడానికి మన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టం చేస్తే మనం నిరంతరం నిల్చుంటాం. తండ్రి చిత్తాన్ని చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించారు. మనము దేవుని ఇష్టం చేయటానికి మనం దేవునికి అప్పగించుకుందాం. అయా నా పట్ల నీ ఇష్టం ఏంటాయా అడిగారా ప్రభుని ఎప్పుడైనా? నా పట్ల నీ చిత్తం ఏంటాయా? నా పట్ల నీ ఉద్దేశం ఏంటాయా?
చెన్నైకి కొంచెం దూరంలో విశ్వవాణి అని ఒక సంస్థ, విశ్వవాణి సంస్థ ఉంది. ఆ విశ్వవాణి సంస్థ వాళ్ళు ఒక పెద్ద కాంపౌండ్ అది. ఆ కాంపౌండ్లో బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఒక వారమేసి రోజులు, 10 రోజులు, నెలేసి రోజులు అలాగా. నేను ఆ క్యాంపెయిన్లో ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది దేవుని పరిచర్య చేయాలని సమర్పించుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏంటి వాళ్ళు చేసే పరిచర్య? అక్కడ గిన్నెలు కడుగుతారు, వంట సామాగ్రి కడుగుతారు, కొంతమంది వంట చేస్తారు, కొంతమంది వంట సామాగ్రిలు కడుగుతారు, కొంతమంది బాత్రూములు కడుగుతారు, కొంతమంది ఆ గదులన్నీ శుభ్రం చేస్తారు. మేము పడుకుని ఉదయం లేచి గబగబా బయలుదేరి అక్కడ మీటింగ్కి వెళ్ళేసరికి, మీటింగ్ నుంచి మళ్ళీ తిరిగి మధ్యాహ్నం వచ్చేసరికి మా గదులన్నీ శుభ్రంగా ఉండేవి. ఎవరు శుభ్రం చేశారంటే వాళ్ళు ఎవరో కనపడేవాళ్ళు కాదు. దేవునికి సమర్పించుకుని దేవుని పరిచర్య చేయాలనుకున్నారంట. దేవుని పరిచర్య చేయాలనుకున్నవాళ్ళు వాళ్ళు కనపడరు. ఎప్పుడొచ్చి శుభ్రం చేసి వెళ్ళిపోయేవాళ్ళు తెలియదు, కానీ ఆ గదులన్నీ శుభ్రం చేసేసేవాళ్ళు, బాత్రూములన్నీ శుభ్రం చేసేసేవాళ్ళు. అలాగే వంట సామాగ్రి అంతా వంట సామాగ్రి శుభ్రం చేసేవాళ్ళు కొంతమంది, వంట చేసేవాళ్ళు కొంతమంది, ఈ గదులు శుభ్రం చేసేవాళ్ళు కొంతమంది. ఇలాగ కొంతమంది సమర్పణ చేసుకుని దేవుని పరిచర్యకి సమర్పించుకుని చేసేవాళ్ళు ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం ప్రియ దేవుని పిల్లలారా? నామకార్థంగాను, ఆచారంగాను, అలవాటుగాను, ఆనవాయితీగాను భక్తి చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళం. దేవుని దగ్గర నుంచి ఏ ప్రతిఫలం పొందలేం. మనం ఆశించింది ఏది కూడా దేవుని దగ్గర నుంచి పొందలేం. ఎందుకో తెలుసా? నామకార్థం దేవునికి తెలుసు, ఆచార సంబంధం తెలుసు. కొంతమంది అవసరానికి దేవునికి ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళ అవసరం తీరిపోయాక మళ్ళీ దేవుడు కనపడ్డు. అవసరానికి ఎంత మొక్కుకుంటారో, ఎంత ఏడుస్తారో, ఎంత కన్నీరు గారుస్తారో. వాళ్ళకి ఏదైనా ఉపద్రవం వచ్చింది, ఆపద వచ్చిందంటే ఓ ఏడిసేసి 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 ఆ తర్వాత మళ్ళీ ఏడుపు ఉండదు. మళ్ళీ ఏడుపు రావాలంటే ఉపద్రవాన్ని పంపాలేమో దేవుడు, నాకు తెలియదు. ఉపద్రవం వచ్చినప్పుడు ఎంత ఏడుస్తారో, ఉపద్రవం దాటిందంటే మళ్ళీ మర్చిపోతారు. ప్రియ దేవుని పిల్లలు, ఇవన్నీ దేవునికి తెలుసు. దేవుని అడగాలి, దేవా నా పట్ల నీ ఇష్టం ఏంటి? నీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుని ఇష్టం మన జీవితంలో నెరవేరితే ఆశీర్వాదం, లేకపోతే దెబ్బలు తగులుతాయి. దేవుని చిత్తం చేద్దాం, నిరంతరం నిలిచి ఉందాం. దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించును గాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా గొప్ప ప్రియ పరలోకమందున్న యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. పరలోక సేన ఎడల, భూలోక నివాసుల ఎడల మీ ఇష్టాన్ని జరిగించే దేవుడు అయ్యున్నావు గనక కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీ ఇష్టం చేసేవారిగా సిద్ధపరచండి. ఈ లోకము కొరకు పరిగెట్టేవాడు పిచ్చివాడితో సమానమని, పిచ్చివాడు చెత్తను పోగేసుకుంటున్నట్లుగా అనేక మంది లోకములో ఉన్న వాటిని పోగేసుకుంటానికి పరిగెడుతూ ప్రభువా, నీ జీవనాన్ని నాయన, నీవిచ్చే జీవాన్ని పోగొట్టుకుంటున్నారు తండ్రి. ప్రభువా, పిచ్చివాళ్ళుగా, లోక సంబంధమైన పిచ్చివాళ్ళుగా కాకుండా నీ కొరకై జీవించేవారిగా సిద్ధపరచుమని, విత్తబడిన వాక్యానికి ముద్ర వేసి నీరు కట్టి ఫలింపచేయమని, వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించమని, అనారోగ్యాలతో బాధపడే వారికి ఆరోగ్యాలు దయచేయమని ప్రభువా, నీ చిత్తం కొరకు కనిపెట్టుకునే వారిగా సిద్ధపరచండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.